అన్యాయమైన ఆరోపణలు చేస్తున్నారు అని. అంటే ఆయన ఊరికే చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి. ఇదంతా స్టడీ చేసిన తర్వాత మినిస్టర్లందరూ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆయన చెప్పినాడు. అసలు ఇవన్నీ ఎందుకు? ఒక పర్సనల్ ఉదాహరణ చెప్తాను. మా బావగారు మైసూరులో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఒకరోజు అప్పట్లో ఏసీ మైసూరు అసిస్టెంట్ కమిషనర్ దగ్గర పోయి ఈ లేఅవుట్ అని చెప్పి ఆయన ఏసీ ఉండి వద్దండి మీరంటే మేము కడతాం కదా నాన్ అగ్రికల్చర్ ఫీ అంటే ఆయన ఏమైనా తెలిసినా ఏసీ ఆ రోజు వద్దండి, ఎందుకు దయచేసి అనవసరంగా ప్లాట్లు వేస్తారు, ఇంత దూరం వచ్చి ఎవరు వచ్చి ఇల్లు కట్టుకుంటారు అనుకుంటున్నారు, ఈడేం పని ఉందే, ఈడేం బడి ఉందే, ఈడేం గుడి ఉందే, ఏమొస్తారు, మీరు చాలా డ్యామేజ్ చేస్తున్నారన్నారు. వీళ్ళు ఏమనుకున్నారు, ఎన్ఏ ఫీజు కడితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా అని చెప్పి వీళ్ళు పోతే ఆయన మందలిచ్చినాడు. ఎందుకంటే ఆయన ఏసీ ఏమన్నాడు తెలిసిన ఆ రోజు మైసూరులో ఏమన్నాడంటే, మీరు మంచి వ్యవసాయానికి సంబంధించిన పొలాలన్నీ అనవసరంగా ప్లాట్లు వేస్తున్నారు, ఇప్పట్లో ఆ ప్లాట్లలో ఎవరు ఇండు కట్టే వాళ్ళు ఉన్నారు, కనీసం మీరు ఈ పని చేయకుంటే పశువులకు గడ్డైనా దొరుకుతుంది, మీరు గడ్డి కూడా లేకుండా చేస్తున్నారని అన్నాడు. చూడండి ఇంత ఆలోచనతో అన్నాడు ఆ రోజు చేసి. ఇంకొక నా సొంత అనుభవం చెప్తా. కియా ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్కు జగన్మోహన్ రెడ్డి గారు బిజీ ఉండి నన్ను బొమ్మంటే నేను పోయింటి ఫస్ట్ కార్ ఇనాగ్రేషన్. ఆ తర్వాత రాత్రి బెంగళూరు నుండి మరుసటి రోజు పొద్దున నేను విజయవాడకు వస్తున్నా ఫ్లైట్. ఫస్ట్ 2 సీట్లలో నేను మాతో పాటు సెక్రటరీ కూర్చుంటే మా పక్క సీట్లోనే కియా ఎండి కొరియా అంబాసిడర్, అంటే భారతదేశానికి కొరియా అంబాసిడర్ కూడా వచ్చినాడు ఇనాగ్రేషన్. ఆయన విజయవాడకు వస్తున్నాడు. పక్కనే చిన్న ప్లేన్ కదా ఏటీఆర్, పక్క సీట్లు కాబట్టి వాళ్ళు మాట్లాడేది మేము పైగా ముందు రోజు అంతా కలిసే ఉన్నాం కాబట్టి పరిచయం కాబట్టి మాట్లాడుతుంటే ఆయన ఏమన్నా తెలిసిన అంబాసిడర్ ఎండీతో. సో ఎక్కడ ఈ రాజధాని అంటే ఆ ఎండీ చూపిస్తున్నాడు రాజధాని ఇక్కడ అంటే ఆయన ఉండి హోమ్ మై గాడ్ అని ఏమంటే ఈ పచ్చటి పొలాలు దీన్నే అంటే దీని బిల్డింగ్లు కడతారు ఇక్కడ అన్నాడు. ఇది సాక్షాత్తు నా చెవులతో నేను అంటే కొరియా నుంచి వచ్చిన ఆయనకు ఉన్న ఆలోచన అన్నా కనీసం మనకు అట్లా అన్నాడు. ఓ మై గాడ్ అని ఏమంటే ఈ పచ్చటి పొలాలు, ఎందుకంటే ప్లేన్ ల్యాండ్ అయ్యేటప్పుడు పచ్చగా ఉంటుంది మొత్తం ఆ ప్రాంతం. ఈ పరిస్థితులు పెట్టుకొని ఏమనంటే దేవుళ్ళ రాజధాని మంచిదే, సంతోషం, మాకు కూడా భక్తి ఉంది అందరికీ, మేము కూడా పూజ చేసుకుంటాం, దేవుణ్ణి మనసులో పెట్టుకుంటాము, మానవ సేవ మాధవ సేవ అనేది మా ఇది కదా. మీకు దేవుళ్ళ రాజధాని అమరేశ్వరుడి గుడి ఇంతవరకు నాకు తెలియక అడుగుతా, అమరేశ్వరుని గుడి ఎక్కడుంది యాక్చువల్గా? మీరు పెట్టే రాజధాని నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. కనీసం డబుల్ రోడ్ అన్న ఇచ్చినారు ఇంతవరకు, ఇప్పటికి సింగిల్ రోడ్. ఆ గుడికి అమరేశ్వరుని గుడి పేరు అమరావతి పెట్టుకొని అమరావతి దేవుళ్ళ రాజధానిని మార్కెటింగ్ చేసుకుంటున్నారు కదా, ఆ గుడికి మీరు ఏమన్నా ఖర్చు పెట్టినారు ఇంతవరకు? గుడిలో ఏమన్నా మీరు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టినారో మాకు తెలియజేయండి. బుద్ధుణ్ణి చూపిస్తారు, బుద్ధుణ్ణి అమరావతి అంటేనే బుద్ధుడు తమాష తెలిసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. ఆ బుద్ధుని విగ్రహం పెట్టినది ఎవరు తెలిసిన? రాజశేఖర రెడ్డి గారు. చూడెట్టుంది కాలచక్రం అని పెట్టి బౌద్ధిజంలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ఇది జరిగితే ఆ రోజు బుద్ధుని విగ్రహం మ్యూజియం రాజశేఖర రెడ్డి గారు కట్టించినారు, దాన్ని మీరు వాడుకుంటారు. అందుకని సోషల్ మీడియాలో ఈ ట్రోల్స్ చూడండి, కొంతమంది ఏం పెట్టాల్సిన అంతేముంది, ఒక 3 నెలలు వెయిట్ చేయండి అని. ఏం అర్థం కాలేదు, 3 నెలలు ఏం వెయిట్ చేయండి అంటే వర్షాలు పడతాయని తెలిసిపోతుంది కదా. అంటే యువకులు కాలేజీలో చదివే పిల్లోళ్ళు 3 నెలలు వెయిట్ చేయండి అని అంటున్నారు. అంటే మీకు ఇంత చెప్తుంటే కూడా మీకు మళ్ళీ మమ్మల్ని తప్పుపడతారు, నోటికి వచ్చినట్లు అక్క అంట, చెల్లెలంట, భార్య అంటే ఏంటి భాష. సరే అది మితికల్గా దేవుళ్ళ రాజధాని సంతోషమే. శ్రీబాగ్ ఒప్పందం అయితే మన కళ్ళెదురుగా జరిగినది, అంటే మనకు కాకుండా మన తండ్రి గారి తాతగారి కళ్ళెదురుగా జరిగినది కదా. మీకేమాత్రం ఉందా దాని మీద? నిజం చెప్పాలంటే ఎక్కడ లేదు అసలు. ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేదానికి చేపట్టింది. ఇప్పుడు మీరు గమనియండి, నారాయణ గారు మళ్ళీ నిన్న చెప్తున్నారు ఇప్పటి నుంచి 20 ఏళ్లలో 10 కోట్లు అవుతుంది. అసలు మీకు ఎందుకండి ఎన్ని కోట్లు అవుతుంది ప్రభుత్వంలో? మీకెందుకు రియల్ ఎస్టేట్ అసలు మీకు ఏం సంబంధము? నువ్వు ప్లానింగ్ చేసి ఇది కమర్షియల్ అను, ఇది రెసిడెన్షియల్ అను, ఇదను వాళ్ళు చేసుకుంటారు. 30,000 ఎకరాలు 35,000 ఎకరాలు తీసుకున్నారు. తీవ్ర అసంతృప్తులు రైతున్నారు. మళ్ళీ ఇప్పుడు 50,000 ఎకరాలు తీసుకుంటారు. మళ్ళీ పైగా ఏమంటారు తెలిసిన మాట మాట్లాడితే పెట్టుబడి రావడం లేదంట. ఎందుకు రావడం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారేమో అని భయపడంట. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మీరే చెప్తున్నారు, అంతే కదా, రోజు చెప్తున్నారు మీరే, మాకంటే కూడా ఎక్కువ మీరు చెప్తున్నారు యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, అంతే కదా. అపోజిషన్లో ఉండే జగన్మోహన్ రెడ్డిని చూసే మీరు అంత భయపడితే ఒక్కటన్నా శ్వేతపత్రం ఇంతవరకు రిలీజ్ చేసినారా? ఇంతమంది 28,500 మంది రైతుల భూములు తీసుకున్నామే, భూములు తీసుకున్న తర్వాత ఆ భూములలో ఎంతమంది ఇంతవరకు గృహప్రవేశం చేసినారు? ఎంతమంది కరెంట్ కనెక్షన్ ఇచ్చినారు? అసలు ఎంతమంది ప్లాట్ హ్యాండ్ ఓవర్ చేసినారు? మీరు హై ఎక్స్పెక్టేషన్స్. దేవతల రాజధాని ఒకవైపు, టోక్యో అని ఒకవైపు, ప్రపంచాన్ని తలదన్నే అంటే ప్రపంచంలో ఇన్ని 100 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా ఒక్క లీడర్కు కూడా తెలివి లేదు మనకు తప్ప.
అంతే కదా. ఇంకా ప్రపంచాన్ని ఇప్పుడు 3 ఏళ్లలో తలదన్నే తప్పుడు, 3 సంవత్సరాలు ప్రపంచాన్ని తలదన్నే. సేమ్ ఇట్లే సూపర్ 5, సూపర్ 6, సూపర్ 7 హై ఎక్స్పెక్టేషన్స్ పెడతారు పబ్లిక్. ఆ టయానికి గట్టెక్కుతారు, గట్టెక్కిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతారు. మళ్ళీ ఆ కోపమంతా మా మీద. ఇప్పుడు ప్రతిపక్షం ఏం చేయాలయ్యా? మేము ఇది తప్పు ప్రజల తరఫున మాట్లాడాలన్నా లేదా? వద్దా మాట్లాడేది? సబ్జెక్ట్ తెలిసి రైట్ అనాలన్నా, రాంగ్ అనాలన్నా? ఇప్పుడు హైదరాబాద్లో సాయిల్ బేరింగ్ కెపాసిటీ 35, బెంగళూరులో 30, చెన్నైలో 15, అమరావతిలో 9. ఇది మాకు తెలుసు, చెప్పాలన్నా వద్దా పబ్లిక్? మా బాధ్యత కదా. ఏమనంటే పీపీపీ, మాకు తెలిసి పీపీపీ కాదు, పాడు కాదు, ఎస్పీపీ, సీక్రెట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వీళ్ళు చేసేదాన్ని. దాని తర్వాత ఇప్పుడు ఇంకోటి కొత్తది అంటే అమరావతి గురించి, అమరావతి కోసం పోరాటం చేస్తారు కొంతమంది. అమరావతి మాత్రమే ఉండాలా, చిరస్థాయిగా ఉండాలి, మంచిదే, సంతోషం. మేము కాదు. ఇప్పుడు అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, వీఆర్ నాట్ అగైన్స్ట్ అమరావతి ఒక ప్రాంత పరంగా, మీ కాన్సెప్ట్ పరంగా క్లియర్ చెప్పినా కదా. మేము ప్రాంత పరంగా ఎప్పుడు అగైన్స్ట్ కాదు. మీ కాన్సెప్ట్ 1,00,000 ఎకరాలేంది, 2 లక్షల కోట్లేంది, ఏంది అసలు? ప్రజలు మీకు ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్, ప్రజలు మీకు ఒక రాజధాని బిల్డింగ్లు కట్టమన్నారా, ఒక నగరాన్ని కట్టమన్నారా? నగరాన్ని కట్టమని ఎవరు చెప్పినారు? మీ దగ్గర శక్తి ఉందా నగరం కట్టేదానికి? దీన్ని సమర్థించేదానికి పెద్ద పెద్దోళ్ళు ఎవరు తెలిసినా చెప్తా. అంత పెద్దోళ్ళే. మళ్ళీ పాపం నాకు రెస్పెక్టబుల్ పీపుల్ అందరూ కూడా, నేను వేరే విధంగా అనడంలే కానీ, వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి గారు ఆయన ఏమంటారు, నేను రాజకీయాల్లో లేను కానీ అమరావతి రాజధానిగా ఉండాలి, ఇది ఆకాంక్ష. మంచి సంతోషం. జయప్రకాష్ రాజధాని రాజ్యాంగం మార్చేది సరికాదు, సంతోషం. ఎన్వి రమణ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, అమరావతి నగరం రైతుల కష్టం త్యాగంలో నిర్మించారు. రైతులకు మీరు ఏం న్యాయం చేసినారు? రాఘవులు సిపిఎం 12 ఏళ్లైనా రాజధాని ఏర్పాటు చేసుకోలేదు. నారాయణ సిపిఐ, రేణుకా చౌదరి గారు అమరావతి ఫేమ్. దాని తర్వాత ఇంకొకరు భార్య చెల్లెలు సంబంధం. ఇప్పుడు ఒకటి కామనాలిటీ ఒకటి ఉంది, దీంట్లో ఒక కామన్ ఇష్యూ ఉంది, ప్రజలందరూ కూడా గమనియాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనియాలి. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరికీ ఒక కామనాలిటీ ఉంది. ఒక్కరన్నా వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నారా? అంటే అమరావతి కోసం పోరాటం హైదరాబాద్ నుంచి చేస్తారు వీళ్ళు. ఒక్కరన్నా వీళ్ళ ప్రధాన రెసిడెన్స్ ఎక్కడుంది మాకు చెప్పొచ్చు. ఇప్పుడు మా ప్రధాన రెసిడెన్స్ బేతంచెర్ల, అన్న ప్రధాన రెసిడెన్స్ కర్నూలు ఆళ్లగడ్డ, అట్లా ప్రధాన రెసిడెన్స్ మాకు ఇక్కడ ఉంటాయి. ఒక గెస్ట్ హౌస్, అపార్ట్మెంట్, హోటల్ కాస్ట్లీ కాబట్టి హైదరాబాద్లోనూ బెంగళూరులోనూ చెన్నై పెట్టుకుంటాం. కానీ మా ప్రధాన రెసిడెన్స్ అంతా ఎక్కడుంది? వీళ్లకు అక్కడ అందరూ కూడా అక్కడ కూర్చుంటారు అనమాట. కానీ ఎవరికి కూడా వీళ్లకు వెనకబడిన రాయలసీమ గురించి ఒక రోజున ఆలోచన చేసినారు?